బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము కొన్ని రోజులు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి నామాలను ధ్యానం చేసుకోవడానికి ఈ యొక్క బంగారు పండ్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని రోజులు మీతో ఈ యొక్క దేవుని యొక్క బిరుదులు లేక నామాలు మనము ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలుసు, హీబ్రూలో కొన్ని పదాలను మనం పాటలుగా పాడుతూ ఉంటాం, ధ్యానం కూడా చేస్తూ ఉంటాం. యెహోవా షమ్మా అని, షాలోమ్ అని, సిద్కేన్ అని, రాఫా అని, ఈరే అని ఇటువంటి పదాలను మనం ఉచ్చరిస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఆయన నామాలు లేదంటే బిరుదులు కొన్ని వాటిని మనం ధ్యానం చేసినప్పుడు ఈ ఉదయకాల సమయమే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా ఈరోజు మనం యెహోవా మక్కాదేశ్ అనేటువంటి మాటను ధ్యానం చేద్దాం. యెహోవా మక్కాదేశ్ అంటే అర్థం ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట. మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాము. అక్కడ దేవుని యొక్క సముఖములో యెషయా భక్తుడు నిలవబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందో అతను వివరిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి షెరూబులు, కెరాబులు, దూతగణమంతా కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు అనేటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యెషయా భక్తుడు చూస్తున్నప్పుడు అక్కడ వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులు కదిలిపోయేంత శబ్దాలు అక్కడ వస్తున్నాయి అని చెప్తున్నాడు ఆయన. అయితే ఈ సందర్భంలో మనం చూసేది ఏంటంటే ప్రభువుని వారు పొగుడుతున్నటువంటి పదం ఏంటంటే వేరే ఏ పదము లేదు అక్కడ, కేవలం యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము అనేటువంటి మాట రాయబడి ఉంది. దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ మనము దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి మాట లేవికాండం 11వ అధ్యాయం 14వ వచనంలో కూడా నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవునిని చూడలేరు. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క సభాపర్వతం మీదకి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. ఆయన మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాని నేనే అనేటువంటి మాట కూడా నిర్గమకాండము 31వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి మనం ఎలా పరిశుద్ధపరచుకుంటాం? మనల్ని మనం ఎలా పరిశుద్ధులుగా చేసుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగం అయిపోయి గొర్రెపిల్ల వలె మారి ఆయన రక్తమంతా మన కొరకు ధారవోసి మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ఆయన చేసి మన కొరకు ఆయనే బలియాగం అయిపోయిన సందర్భం మన అందరికీ తెలుసు. అయితే ఒక్కసారి ఆయన బలి అర్పణ అయిపోయారు కాబట్టి మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి కాబట్టి మన శాపాలన్నీ విరగ్గొట్టబడ్డాయి కాబట్టి ఇంకా మనం పరిశుద్ధులం అయిపోయినట్లేనా అంటే అంత మాత్రము కాదు. మనం మించి శాపం తొలగించాడు ఆయన. మనల్ని పరిశుద్ధులుగా చేయాలనేటువంటి ఉద్దేశ్యముతో ఆయన రక్తాన్ని ధారపోసారు ఆయన. అయితే ఆ రోజు మాత్రమే ఆయన రక్తం స్రవించిందా అంటే నేటికి కూడా ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేది. ప్రతి దినము కూడా మనము ఆయన యొక్క రక్తం యొక్క శక్తిని ఆశ్రయించాలి. మనం ప్రతిదినము కూడా మన మాట ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, వినికిడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, పడక ద్వారా, నడక ద్వారా అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తూనే ఉంటాం. అనేకమైనటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతిదినము కూడా ప్రభు పాదాల దగ్గరికి చేరినప్పుడు ప్రభువా తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన తప్పిదాన్ని బట్టి క్షమించమని అడగాలి. వాటిని చేయకుండా ఉండడానికి దేవుని వాక్యం అనే అద్దాన్ని మనం ముందర ఉంచుకోవాలి. అలాగే 119వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, దేని ద్వారా నడతను మనం శుద్ధీకరించుకుంటామంటే దేవుని వాక్యము ద్వారా అని రాయబడి ఉంది. ప్రతి దినము కూడా దేవుని యొక్క లేఖనాల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది అని రాయబడి ఉంది. మన సమస్త కల్మషాన్నది కాల్చివేస్తుంది. దేవుని యొక్క వాక్యము చాకలివాణి సబ్బు వంటిది అని రాయబడి ఉంది. నీకు నాకు అంటుకున్నటువంటి మురికిని తొలగించేది కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తప్పులు చేస్తారు, చాలామంది అపవిత్రపరుచుకుంటారు వారిని వాళ్ళు భ్రమలో బ్రతుకుతూ ఉంటారు.
చాలా భయంకరమైనటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. నేనేమి తప్పు చేయలేదు, అసలు నేను మంచివాడినే మంచిదాన్నే ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. లేదంటే ఒక బండ బారిపోయినటువంటి హృదయంతో బ్రతుకుతూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యము బండ వంటిది అని రాయబడి ఉంది. బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము బండలను బ్రద్దలు చేసేటువంటి సుత్తి వంటిదంట. అంటే ఎవరైతే అలా కఠినమైన హృదయాలతో, బండబారిన హృదయాలతో, మనస్సాక్షి వారిని గద్దించకుండా వాళ్ళని మభ్యపెట్టి నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతుందో అటువంటి వారి హృదయాలను కేవలం దేవుని వాక్యము మాత్రమే శుద్ధీకరించగలదు. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, అనుదినము దేవుని వాక్యాన్ని వినాలి, అనుదినము దేవుని వాక్యాన్ని వినువారము మాత్రమే కాక దాని చొప్పున నడుచుకునే వారమై మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఒకానొక సందర్భంలో దావీదు కూడా అంత కీర్తనాకారుడు, అంత భక్తిపరుడు, అంత వాక్యాన్ని లేఖనాలని ధ్యానము చేసేటువంటి ఒక రాజు, మనుష్యుడే కాబట్టి అతడు కూడా ఒక దినాన పాపంలో పడిపోయాడు. శరీర పాపం చేశాడు. ఆ తరువాత ప్రవక్తల ద్వారా హెచ్చరించబడి ఈ రోజుకి కూడా మనకి కూడా ఒక హెచ్చరికగా ఉంటాడు ఆయన. అంతే తప్ప దావీదు చేశాడు కదా నేను చేసేసి క్షమించమని అడుగుదాం అనుకునేట్టు లేడు ఆయన అక్కడ. అమ్మో ఒకవేళ పాపములో పడిపోతామేమో, అంతటి మహా ఘనమైనటువంటి భక్తులే పడిపోయారు అని మనల్ని హెచ్చరించడానికి ఆయన యొక్క వృత్తాంతాన్ని అక్కడ లిఖించి ఉంచారు. అయితే దాన్ని వేరే విధంగా ప్రజలు తీసుకుంటూ ఉంటారు. అతడు తప్పు చేసిన తరువాత పాపములో పడిపోయాక అపవిత్రం అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన ఏమనంటే 51వ కీర్తన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. అయ్యా నేను చాలా తప్పు చేశానని చెప్పి ఉపవసించి పశ్చాత్తాపముతో కన్నీటితో ఆయన వేడుకుంటున్నాడు. ఏమనంటే అయ్యా హిస్సోపుతో నన్ను కడగండి, హిమమంతా తెల్లగా నన్ను చెయ్యండి ప్రభువా అని. ఎందుకని? అతని పాపాలన్నీ ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, అతని పాపాలు చాలా నల్లగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి హిమమంతా తెల్లగా నన్ను చేయనైనా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని వేడుకుంటున్న ప్రార్థన 51వ కీర్తనలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న పెద్దవి పొరపాట్లు తప్పిదాలు ఒకవేళ ఏమి ఉన్నా కూడా యెహోవా మక్కాదేశ్ ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి ఆయన నామములో ఉన్న పవర్ యేసు నామములో మిమ్మల్ని తాకునుగాక, మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. దేవుని యొక్క ఒక్క మాట నిన్ను నన్ను శుద్ధినిగా చేసే శక్తి గలది. మరి దేనిలో కూడా ఆ శక్తి లేదు. కానీ ఈరోజు నేను వాక్యము మాట్లాడుచు ఉండగా ఒకవేళ నీ హృదయంలో పశ్చాత్తాపము పుడితే ఇదిగో నా మాటల ద్వారా ఇప్పుడే ప్రభువు హిస్సోపుతో నిన్ను కడుగునుగాక, హిమమంతా తెల్లగా నిన్ను చేయునుగాక. మరలా అటువంటివి చేయకుండునట్లుగా ప్రభువు నీకు ఒక మంచి కంఫర్ట్ని ఇవ్వాలి, ఒక మంచి స్టేబుల్ మైండ్ ఇవ్వాలి, ఒక మంచి బలాన్ని ఇవ్వాలి దేవుడు, ఒక మంచి పౌరుషాన్ని ఇవ్వాలి దేవుడు. ఈరోజు వాక్యము ద్వారా బలము తెచ్చుకోండి, పౌరుషం తెచ్చుకోండి, స్థిరత్వం తెచ్చుకోండి. ఒక మంచి దేవుని యొక్క ఆ ప్రసన్నత మీ మీదకి ఉదయించినప్పుడు అప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను నీ సన్నిధిలో నుంచి త్రోసివేయొద్దయ్యా అని. చూడండి, తప్పు చేస్తే జరిగేది ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి మనం ప్రక్కకు వెళ్ళిపోతాం. అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు అంటున్నాడండి. మరి పరిశుద్ధాత్మతోనే ఉన్నామనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి ఈరోజు వేడుకుందాం, దేవా పరిశుద్ధుడుగా లేకపోతే నేను నిన్ను చూడలేను, నీ సభాపర్వతం మీద కూడా నేను రాలేనయ్యా, పరిశుద్ధంగా ఉంటేనే నిన్ను చూడగలము గనుక ఈరోజు నన్ను పరిశుద్ధపరచు. యెహోవా మక్కాదేశ్ నీకు వందనాలని ఈరోజు ఆయన నామాన్ని బట్టి ఆయన స్తుతించటం మొదలు పెడతారా? ఉదయకాల సమయంలో యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలు ఎలా కొనియాడారో నీవు కూడా కొద్ది నిమిషాలు మోకరించి ఈ యొక్క వాక్యం అయిపోగానే కొద్ది నిమిషాలు కేవలం ఇంకే పదము ఉచ్చరించకుండా యెహోవా మక్కాదేశ్ అనేటువంటి పదాన్ని కొంచెం సేపు ఉచ్చరించి ఆ పదములో ఉన్న పవర్ని మీరు రిసీవ్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా నీకు వందనాలు. మా తండ్రి, నీవు గొప్ప కార్యాలు జరిగించే దేవుడవని ఈరోజు యెహోవా మక్కాదేశ్గా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. దేవా నీ యొక్క కృప ఈరోజు వినుచున్న బిడ్డల్ని నాయన ఆవరించి కృమ్మరించి దేవాని కృప ద్వారానే వారు ఆ యొక్క
బలహీనతలలో నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయమే వారిని దర్శించండి, ముట్టండి నాయన. ప్రతి కీడు నుంచి విడిపించండి. దేవదూతల కంటే దేవ అధికముగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. అనుదినము కూడా నిన్ను స్తుతించడానికే సృజించుకున్నావు కనుక ప్రతిదినము యెహోవా పరిశుద్ధుడని స్తుతియాగము మా నోట ఉండడానికి అవసరమైన కృప ఇవ్వండి. వినుచున్న వారిని దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బాగు చేయండి, విడిపించండి. యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.